జనవరి 22 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా తార్నాకలోని శివాలయంలో బీజేపీ మహిళా యువమోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో అయోధ్య రామపాదక పూజ, అక్షింతల పూజ నిర్వహించారు. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతుందని అరుణ అన్నారు. రామ విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్కరూ అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఇళ్లలో రామదీపాలు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోపల ఇంకా 15 రోజుల లోపలనే మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి చోట ఈరోజు శ్రీరామునికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాలు కానీ, దేవాలయాల్లో పూజలు కానీ నిరంతరంగా రోజు ఒక చోట, రోజు ఎన్నో చోట తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా ఆ రోజున జనవరి 22వ రోజున అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజున ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ, ప్రతి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని ప్రతి ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా శ్రీ రాములవారి మన ఇంట్లోకి ఆశీర్వదించే విధంగా రోజు వెలుగుతో నింపాలని, ఇళ్ళంతా దీపాలతో దీపావళి పండుగలాగా చేసుకోవాలని చెప్పి వారు